కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఏమన్నా ప్రార్థన విషయాలు ఉంటే చేద్దాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరం కూడా బైబిల్ తెరిచి గలతీ పత్రిక అందరూ కూడా చూడండి, 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఓకే, అయితే గమనించండి, మొత్తం అక్కడ మనకు 9 విషయాలు ఉంటాయి. గడిచిన వారం మీతో నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడాను. ఆత్మఫలము గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆత్మఫలము గురించినటువంటి విషయాన్ని గడిచిన వారం ప్రేమ అన్న విషయం గురించి ధ్యానం చేశాం. ప్రైజ్ ది లార్డ్. ఈ వారం సంతోషం అనేటువంటి ఆత్మఫలం యొక్క క్రియ. ఆత్మఫలం కలిగిన వారు, ఆత్మఫలాలు కలిగిన వారిలో ఏముంటుంది? ఒకటి ప్రేమ ఉంటుంది, రెండోది సంతోషం ఉంటుంది. చెప్పండి, అందరూ చెప్పాలి. సంతోషం ఉంటుంది, సంతోషం. కానీ ఆత్మ కలిగిన ప్రతి వారిలో ఏముండాలి? సంతోషం ఉండాలి. ఏముండాలండి? సంతోషం ఉండాలి ఆత్మ కలిగిన వారిలో. ఈ రోజుల్లో చాలామంది సంతోషం లేదు, వాళ్ళ ముఖాల్లో దుఃఖమే, వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ జీవితంలో విచారమే, వాళ్ళ జీవితాల్లో నిస్పృహ, వాళ్ళ జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా జీవించడం, తమ పైన తాము జాలిపడేటువంటి స్వభావం. సంతోషం లేదు ముఖాల్లో, వారి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో. సంతోషం మనలో కావాలి. ఆమేన్. బైబిల్లో మనం 7 విధములైన సంతోషాలు ఉన్నాయి. అవి నేను ఎదురు పెడతాను అవండి, మంచిగా నోట్ చేసుకోండి. వినగలిగిన వాళ్ళు వినండి, రాసుకోండి. సంతోషాల్లో 7 రకాలు ఉన్నాయి. బైబిల్ నందున్న సంతోషాలు, బైబిల్ నందున్న సంతోషాలు. ఏ రకమైన సంతోషాలో మీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఆత్మ కలిగిన వారు ఏం కలిగి ఉంటారంట? ఆత్మఫలము యొక్క లక్షణం, ఆత్మఫలములు కలిగినటువంటి వారు ఏం కలిగి ఉంటారండి? సంతోషం. సంతోషం మనలో ఉండాలి, సంతోషం ఉండాలి. అందుకని బైబిల్లో ఒక ఆమె అంటుంది, నా ఆత్మ దేవుని యందు సంతోషించుచున్నది. చూస్తారా? మొదటి సమూయేలు గ్రంథం సాముయేలు విషయంలో, సాముయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో, ఇది జరిగిన తరువాత, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాట గుర్తుపెట్టుకొని తర్వాత పాయింట్ మీకు 2వ విషయంలో చెప్తాను. ఏమండి, దేవుని బిడ్డలకి దేవుని యందు సంతోషం ఉండాలి. నెంబర్ 1 రాసుకోండి. మొట్టమొదటి పాయింట్, దేవుని బిడ్డలకి దేవుని యందు సంతోషం ఉండాలి. ఎవరి యందు? దేవునిలో సంతోషం. ఏ సంతోషం? లోకంలో సంతోషం కాదు, లోకం విషయంలో సంతోషం కాదు, ఈ లోకంలో ఉన్న సంతోషం కాదు. ఈ లోకంలో సంతోషం అంటే తాత్కాలికమైనదే. ఈ లోకంలో ఉన్న సంతోషాలు తాత్కాలికమైనవే. ఇప్పుడు ఉంటాయి, మళ్ళీ తర్వాత అవి ఉండవు, పోతాయి. అవి శాశ్వత కాలమైనవి కాదు. కానీ దేవుళ్ళో ఉన్న సంతోషం అది శాశ్వత కాలం ఉండేది. హల్లెలూయా. దేవుడిచ్చే సంతోషం ఉంది, దేవుళ్ళో మనం సంతోషించవలసిన అనుభవాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మనకేమిస్తాడు? సంతోషం ఇస్తాడు. అనండి, ఏమిస్తాడు? ఇస్తాడా? నమ్ముతున్నారా? మనకి సంతోషం ఇవ్వాలని ఆయన మన కోసం
దుఃఖాన్ని అనుభవించాడు. బైబిల్లో ఇస్సాకు అనేటువంటి పేరుకి అర్థం సంతోషం అని, నవ్వు అని. చెప్పండి, అర్థం ఏంటి? నవ్వు అని. అయితే ఇస్సాకుని అబ్రహాముతో దేవుడు అన్నాడు, బలిగా అర్పించాలన్నప్పుడు కొండ మీదకి వెళ్ళేటప్పుడు, డాడీ నానా పైన మరి గొర్రె పొట్టేలేది, మరి ఆ బలి అర్పించడానికి, మరి ఒక్కడనే నన్ను తీసుకెళ్తున్నావు, తల మీద కట్టెలు పెట్టావు, మరి పైన పశువేది, గొర్రెది అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రహాం? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు. ఆమేన్. అవునా, సరేలే అనే చూసుకుంటాడా అని అన్నాడు ఇస్సాకు. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత పడుకోబెట్టి కట్ల పేర్చి పడుకోబెట్టి కత్తిపైకి ఎత్తి నరకపోతున్నాడు. డాడీ డాడీ అని కేకలేస్తున్నాడు. ఏమండి, గమనించండి, దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలని చేయబోతున్నాడు. అయితే కత్తి పైకి ఎత్తి నరకపోతుంటే దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. దేవుడు మాట తీసేలాగా చేస్తున్నాడు. అయితే దేవుడు ఆ దేవుడి యొక్క మాటకు భయపడే లక్షణం అబ్రహాములో ఉండటం చూసి ఇస్సాకును చంపటం దేవుడికి బలి అర్పించడం బలిగా దేవుడు కోరుకోలేదు. బలి అర్పించబట్టం ఇస్సాకు గురించి దేవుడు కోరుకోలేదు. కానీ ఇస్సాకు బదులుగా పక్కన ఒక పొద ఉందట, పొదంలో గొర్రె పొట్టేలు ఉందట, అది ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. దాన్ని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. అంటే ఇస్సాకు అంటే అర్థం ఏం చెప్పాను? నవ్వు. అంటే మనకు నవ్వు, సంతోషం ఇవ్వటానికి మనకి బదులుగా గొర్రె పొట్టేలు అర్పించబడిందే. ఆ గొర్రె పొట్టేలు ఎవరో తెలుసా? యేసయ్య, లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. మనకి సంతోషం, నవ్వును మనకి ఇవ్వటానికి ఆయన మన కోసం బలిగా మార్చబడ్డాడు. ఆయన మన కోసం దుఃఖాకాంతుడయ్యాడు. ఏమండి, అవునా కాదా? ఇటు చూడండి నా వైపు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఆనందాన్ని, సంతోషం ఇవ్వటానికి. ఏ ఆనందం? శాశ్వత కాలం ఉండే ఆనందం. ప్రైజ్ ది లార్డ్. మందు తాగితే గంట సేపు ఆనందం, టీవీ చూస్తే గంట సేపు ఆనందం, 2 గంటల ఆనందాలు, సీరియల్ చూస్తే ఒక అరగంట ఆనందం. ఏమండి, ఈ లోకంలో ముచ్చట్లు ఆడుకుంటూ గంటలు మనుషుల దగ్గర కూర్చుంటే ఒక పూట ఆనందమేమో, కానీ యేసయ్య ఇచ్చే ఆనందం ఎలాంటిది? ఈ లోక పాపాల విషయాల్లో తాత్కాలికమైన ఆనందాలండి ఈ లోకంలో ఉన్నాయి, కానీ యేసయ్య ఇచ్చే ఆనందం చెప్పరా? శాశ్వత కాలం ఉండే ఆనందం, శాశ్వత కాలం ఉండే సంతోషం మనకిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆయన ఇచ్చే సంతోషం ఒకటైతే, ఆయనలో దేవుళ్ళో మనం సంతోషించవలసిన అనుభవం మరొకటి. హల్లెలూయా. మరొక ఎత్తు. దేవుడు మనకిచ్చే సంతోషం ఒకటైతే, దేవుళ్ళలోనే మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిలో సంతోషంగా ఉండాలి? దేవుళ్ళలో సంతోషంగా ఉండాలి. దేవుళ్ళలో ఏ రకమైన సంతోషం కలిగి ఉండాలి అన్న విషయాలు కూడా మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనం సంతోషించొద్దు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము. కాబట్టి లోకం యందు మనం సంతోషించొద్దు, దేవుల్లో సంతోషించాలి. మొట్టమొదటి విషయం అది రాసుకోండి, దేవుల్లో సంతోషించాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8 రాసుకున్నారా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠ దినమాయెను. ఏలయనగా ఈ దినం ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. ఏమండి, ఎవరు యందు ఆనందించాలి చెప్పాలి మీరు? అంటే యెహోవా యందు మనం ఆనందించాలి. ఆనందిస్తే ఏం పొందుకుంటామట? బలాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.
ఏ బలం అది? ఈ లోకం ఇచ్చే బలమా? ఎవరిచ్చే బలం అది? యేసయ్య ఇచ్చే బలం. హల్లెలూయా. యెహోవా మనకిస్తున్న బలం. దేవుళ్ళో ఆనందిస్తే మనకు బలం కలిగిద్ది అనమాట. స్తోత్రం. కాబట్టి దేవుళ్ళో మనం ఆనందిస్తూ ఉండాలి, మొట్టమొదటి విషయం. అందుకనే అక్కడ హన్నా కూడా అంటుంది, ఏంటంట, ఏమంటుంది ఆమె? ఏమంటుందండి ఆమె? నేను యెహోవా యందు, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మన హృదయం దేవుని యందు ఏం చేయాలి? సంతోషిస్తూ ఉండాలి. దేవుళ్ళో సంతోషిస్తూ ఉండాలి. లోకంలో కాదు, ఎక్కడ? దేవునిలో, యేసయ్యలో. యేసయ్యలో ఏం కలదు? ఆనందం కలదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో సన్నిధిలో సంతోషించాలి. నెంబర్ 2, రెండోది రాసుకోండి. అదే సందర్భంలో మీరు చదువుతారు. అదే మొదటి సమూయేలు గ్రంథంలో ఆమె కింద వచనాల్లోకి వచ్చేసరికి, ఆ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కింద వచనాలకు వచ్చేసరికి ఏమంటుందో చదవండి. 3వ లైన్, 4వ లైన్. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చూసారా? నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేని బట్టి సంతోషించాలి చెప్పాలి మీరు? రక్షణ బట్టి అనండి. 51వ కీర్తనలో కూడా మీరు ఒక మాట చూడగలుగుతారు. భక్తుడైన దావీదు తన పాపములు ఒప్పుకుంటూ అంటాడు, 51వ కీర్తన. నీ రక్షణానందం నాకు మరల. చూసారా సిస్టర్? ఆ రిఫరెన్స్ నీ రక్షణానందం నాకు 11-12 వచ్చినాలు. 11-12 సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆనందం? గట్టిగా చెప్పాలి. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. ఒకవేళ పోయిందా? రక్షణానందం పోయిందా నీకు? రక్షణానందం పోతే ఏం చేయాలి? మరలా నాకు రక్షణానందం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. పోగొట్టుకుంటే ఏం చేయాలి? మరలా దేనికి? మరలా కావాలని. ఏం కావాలని? రక్షణానందం కావాలని. చెప్పండి అందరూ. రక్షణానందం నాకు కావాలయ్యా అని, మరలా కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. బైబిల్లో రక్షణ అని టైటిల్ పెట్టుకుంటే చాలా రకాలు ఉన్నాయి. రక్షణ ప్రార్థించినప్పుడు మనకు రక్షణ కలిగిద్ది, విశ్వాసం ఉంచినప్పుడు మనకు రక్షణ కలిగిద్ది. అయితే నేను చెప్పే సందర్భంలో బాప్తిసం ద్వారా కలిగే రక్షణ, బాప్తిసం ద్వారా కలిగే రక్షణ. ఆ రక్షణ యందు మనం ఏం చేయాలి చెప్పండి? ఇలా చాలా విషయాలు ఉన్నాయి. 7 విషయాలు, అద్భుతమైన విషయాలు. రక్షణ దేనివల్ల రక్షణ? ఒకడు పాపాన్ని ఒప్పుకోవటం వలన రక్షణ కలుగును. తమ పాపాల నోటితో ఒప్పుకోవటం వల్ల కలిగే రక్షణ, ప్రార్థన చేయటం వలన కలిగే రక్షణ, విశ్వాసం దేవుని యందు ఉంచటం వలన కలిగే రక్షణ. అలాగనే బాప్తిసం నమ్మి బాప్తిసం పొందువాడు పూర్చేయండి రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బైబిల్లో ఒక వ్యక్తిని బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నాడంట. ఎలా వస్తున్నాడంట బాప్తిసం తీసుకుని ఒడ్డుకి? అదేం ఆనందం? రక్షణానందం. అపోస్తుల కార్యం చూడండి మీరు. అపోస్తుల కార్యం 8:39, 8వ అధ్యాయం 39వ వచనం. మీరు అంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్గా నేను కూడా వాక్యం బోధించగలను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదామా? హల్లెలూయా. ఎలా? సంతోషంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సంతోషంతో? రక్షణ సంతోషంతో. చెప్పండి, అందరూ చెప్పాలి. బాప్తిసం పొందిన ఆ రక్షణ సంతోషం. ఆమేన్. అబ్బా, ఎంతోమందికి లేని భాగ్యం నాకు
రక్షణ పొందే భాగ్యం నాకు దొరికింది, బాప్తిసం పొందే భాగ్యం నాకు దొరికింది. ఎంతోమందికి ఆటంకాలు కలుగుతున్నాయి బాప్తిసం తీసుకోవడానికి. వాళ్ళు ఎవరో రకరకాలుగా ఆటంకపరుస్తున్నారు. కానీ నేను పొందడానికి దేవుడు నాకు ఇచ్చాడే గొప్ప రక్షణ, బాప్తిస అనుభవం. దేవానికి స్తోత్రం అయ్యా, నిన్ను తెలుసుకునే భాగ్యం ఇచ్చావు, నిన్ను నమ్ముకునే భాగ్యం ఇచ్చావు అయ్యా అని చెప్పేసి అని దేవుణ్ణి ఏం చేయాలి? మనం సంతోషంతో దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా అండి. ఏం చేయాలి? సంతోషంతో దేవుణ్ణి స్తుతించాలి. ఏ ఆనందం? రక్షణానందం. ప్రైజ్ ది లార్డ్. ఈ రక్షణానందం, దేవుని యందు ఆనందం, ఈ రక్షణానందం ఎప్పుడు దాకా ఉండాలి? సదాకాలం ఉండాలి అనండి. సదానందం అనండి. ఏ ఆనందం చెప్పరండి గట్టిగా. సదా నిత్యానందం అనండి. అంటే ఎప్పుడు దాకా ఉండాలి? నిత్యం ఉండాలి ఆనందం. ఆమె చెప్పండి. వేటి ఎందు ఆనందాలు? 1 యెహోవా యందు ఆనందం, 2 రక్షణ ఆనందం. ఎప్పుడు దాకా ఉండాలి? సదాకాలం ఉండాలి. 2 నిత్యం ఉండాలి, నిత్యానందం. హల్లెలూయా. మోక్షానందం అంటాడు ఒకసారి. ఏ ఆనందం చెప్పరా? మోక్షానందం అంటే ఆ మోక్షం, పరలోక రాజ్యం చేరేంత వరకు మనం ఈ ఆనందాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. అది బాప్తిసం బట్టి ఆనందం. నెంబర్ 3 రాసుకోండి. పరిశుద్ధాత్మ యందు ఆనందం అని రాసుకోండి. పరిశుద్ధాత్మ యందు ఆనందం. పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందించాలి మనం. రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ యందు ఆనందించారంట. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువు కూడా ఆత్మ యందు ఆనందించి అంటాడు. లూకా సువార్త 10:21. 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి. చూసారా ఆ మాట కదా? యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా అంటే దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. ఆ ఆత్మను పొందుకొని ఆత్మలో మనం ఏం చేయాలి? ఆనందం అనండి. దేంట్లో ఆనందం? ఆత్మలో ఆనందం. బైబిల్లో హన్నా గురించి మనం చూసాం. మరొక సహోదరి ఉందే, ఆమె గురించి కూడా మనం చూద్దామా? చూడండి, లూకా సువార్త 1:48. మరియా అనుకుంటా. మరియా ఒక మాట అంటది. లూకా సువార్త 1:48. ఇదిగో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి యందు ఆనందం? ఆత్మ యందు ఆనందం అనండి. మన ఆత్మ యందు ఆనందం, దేవుని ఆత్మ యందు ఆనందం. మొత్తానికి ఆత్మ యందు ఏం చేయాలి? ఆనందించాలి. పరిశుద్ధాత్మలో దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. ఎప్పుడు దాకా ఉండాలి ఈ ఆనందం? సదాకాలం ఉండాలి. సదానందం సదాకాలం ఉండాలి. నిత్యానందం నిత్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. మోక్షానందం మోక్షంలో చేరేంత వరకు మనకు ఉండాలి. పరలోక ఆనందంతో ఉండాలి. దేవుల్లో ఉన్న ఆనందం పరలోక ఆనందం. దేవునికి స్తోత్రం. దాని గురించి కూడా వివరించాలంటే అద్భుతమైన వివరణ అండి. పరలోక ఆనందం గురించి మనం చెప్పుకోవాలంటే అది ముందు చెప్తాం మీకు. చూడండి, 3వ విషయం, మనం దేని యందు ఆనందించాలి? పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. ఆత్మ లేకపోతే ఆత్మను పొందుకోవాలి. ఆత్మ పొందుకున్న వారికి ఉన్న ఆనందం ఇంత అంత కాదు. పరిశుద్ధాత్మ మీరు పొందుకోండి. బాప్తిసం పొంది అక్కడి వరకే మనం ఆగిపోతే కాదు. రక్షణ ఆనందం ఉంటే సరిపోదు. ఏ ఆనందం ఉండాలి? గట్టి చెప్పరా? అడుగుతున్నారా మీరు? ఏం చేయాలి మనం? నీ ఆత్మ నాకు కావాలి. అందరూ చెప్పండి. నీ ఆత్మ నాకు, పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాపైకి పంపించండి అని అడగాలి. లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు అడిగి మనం పొందుకోవాలి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ యందు ఆనందం మనం కలిగిదుముగాక. ఆత్మలో ఆనందం కలిగి జీవించుదుముగాక. 4th పాయింట్, 4వ విషయం మనం చూద్దాం. కీర్తన 1:2. కీర్తన 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేని యందు ఆనందం? చెప్పరే గట్టిగా. అది ధర్మశాస్త్రం అందు ఆనందం అంటే వాక్యం యందు ఆనందం అని చెప్పండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి మనం? చెప్పరే. ఆనందించాలి. ఎలా ఆనందించాలి? వాక్యానందం. హల్లెలూయా అనండి. ఉందా? ఏ ఆనందం కలిగి ఉండాలి? ఏ ఆనందం అండి? వాక్యం యందు మనం ఆనందంతో వినాలి. వాక్యం ఎలా వినాలి? వాక్యం చదువుతుంటే మాకు వికారంగా పెట్టుకొని, ఏదో పోయినట్టు పెట్టుకొని, అమ్మో నా కోసమే చెబుతున్నాడు అని పెట్టుకొని, నేను ఇలా ఉన్నాను అందుకని నా కోసమే చెప్తున్నాడు అని చెప్పి అనుకొని, ముఖం బాధగా పెట్టుకొని, అయ్యో ప్రభు అందరితో మాట్లాడుతుంటాడండి. హల్లెలూయా. అందరితో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కోసారి నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఒకవేళ ఆ లోపాలు నీలో లేవనుకో, నేను అలా లేనే, ఇలా ఉన్నారు అని వాక్యం చెప్తున్నారేంది, ఇలా దేవుడు మాట్లాడుతున్నాడేంది పాస్టర్ గారిలో నుండి అని ఫీల్ అవ్వద్దు. ఒకవేళ లేకపోయినా కానీ నీలో ఆ తప్పులు చేయకుండా ఉండేలాగా సరి చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. నా మాట అర్థమైందా అండి? కానీ అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి మీరు బాధ పడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ తప్పులు లేకపోతే ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు అని గుర్తించాలి. రెండవది అలాంటి లోపాలు నీలో ఉంటే సరి చేసుకోవాలి. అలా ఇంకొక రౌండ్. ఇంకొకటి, తప్పులు లేకపోయినా దేవుడు నీలో ఆ లోపాలు లేనట్టున్నా కానీ నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ముందు రోజుల్లో చేయకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడేమో అని సరి చేసుకోవాలి. జాగ్రత్త పడాలి. మంచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. ఏమండి? ఆత్మీయులతో ఉన్నటువంటి అనుబంధం అది. హల్లెలూయా. ఆత్మ ద్వారా మనకు కలుగుతున్నటువంటి అనుబంధం. ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక, దర్శించునుగాక. ఏమండి? అదనమాట. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అండి ముఖంలో వికారంగా ఏదో పోగొట్టుకున్నలాగా వింటా ఉంటారు. అలా ఉండొద్దు. వాక్యం చెబుతున్నప్పుడు సంతోషంగా వినాలి. అనండి. ఎలా వినాలి చెప్పండి, అందరూ చెప్పండి. అయ్యా నువ్వు మాట్లాడితే నేను సంతోషంగా నేను విని, తప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి, ఏం చేసుకుంటా, సరి చేసుకుంటా అని దేవుని సన్నిధిలో సంతోషంగా వాక్యం వినాలి. హల్లెలూయా. అది. ప్రైజ్ ది లార్డ్. మంచి వాక్యాలు వచ్చినప్పుడేమో వాగ్దానంతో కూడిని అలాంటి మంచి వాక్యాలు వచ్చినప్పుడు సంతోషంగా వింటారని కొంతమంది. తప్పు నీలో ఉంది, పాపము నీలో ఉంది, అది తీసేసుకోవాలి, సరి చేసుకోవాలి అనే మాటలు చెప్పేటప్పుడు ఏం చేస్తారని ముఖం వికారంగా పెడతారు. వాళ్ళ ముఖాల్లో చూస్తే జీవకళ ఉండదు. ఏమండి? జీవకళ సావుకళ ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఏదో అయిపోతున్నట్టుగా. నో అలా ఉండదు. దేవుని బిడ్డలో వాక్యం ఎంత ఎలా ఉండాలండి? సంతోషంతో వాక్యాన్ని దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం వాక్యమందు మనం ఆనందించేవారుగా ఉందుముగాక. హల్లెలూయా. 5వ విషయం నేను మీతో మాట్లాడతాను. 5వ విషయం, మందిరములో ఆనందించాలి. మందిరమందు ఆనందించాలి. 122వ కీర్తన 1వ వచనం చదవండి. 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని
యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నేను ఏడ్చి తిని. ఎందుకమ్మా ఈరోజు ఆదివారం వచ్చింది అని ఏడ్చి తిని. కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళు లేరా? అబ్బా ఈరోజు ఆదివారమా, అబ్బా కష్టం, ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఆదివారం వచ్చిందే, అమ్మో అని చెప్పేసి. ఏమండి ఏమండి అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉండరా? అలాంటి వాళ్ళు లేరా? కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు. ఈరోజు సెలవు అనుకుంటే ఈ సెలవు రోజే మళ్ళీ చర్చి, ఏ టీవీయో ఏదో ఒకటి చూసుకుంటా కాలం గడుపుదాం అనుకుంటే ఈరోజు చర్చి ఉంది, మళ్ళీ ఈరోజు ఆదివారమా అని చెప్పేసి అని. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. మీరు మంచోళ్ళండి, మీరు మంచోళ్ళే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అలా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి దేవుని మందిరంకి వెళ్దాం అనగానే ఏమంటారంట? నేను చెప్పరండి సంతోషించి తిని. అబ్బా పండగలా ఉండాలి మనకి, యేసయ్య బిడ్డలకి ఎలా ఉండాలి? ఆదివారం అనగానే మనకి పండగ దినం, ప్రతి వారం పండగ మనకి. స్తోత్రం చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు వస్తాయి పండగలు, మనకి చెప్పండి ప్రతి వారం ప్రతి ఆదివారం పండగ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి వారం పండగ కదా. పండగ అంటే ఏంటి? సంతోషం అనండి. పండగ అంటే ఏంటి? ఫెస్టివల్ అనగానేంటి? సంతోషం. స్తోత్రం చెప్పండి. సంతోషంతో కూడినవి, దేవుల్లో ఉన్న సంతోషం. మనం ఇప్పుడు కోటాలు పెట్టుకోబోతున్నాం. ఏ కోటాలు అయ్యి? మనోహరములైన పండుగలు. చెప్పరే ఏ పండుగలు? మనోహరములైన పండుగలు. మనోహరములైన పండుగలు, 4 దినములు ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పండగలు ఏ పండగలు అయ్యి? ఉపవాస పండగలు. అంటే ఉపవాసంలో కూడా పండగ? అరే నిజమా? స్తోత్రం చెప్పరే. ఉపవాసంలో కూడా పండగ ఉందా అండి? హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళకేమో విచారం, మనకి సంతోషం. హల్లెలూయా. దేవునికి దగ్గరగా మనం మార్చబడతాం. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనల ద్వారా మనం దేవుడికి చెప్పాలి, దగ్గరగా సమీపస్తులుగా మార్చబడతాం. ఉపవాస ప్రార్థన ద్వారా అధికారాన్ని పొందుకుంటాం. సాతాను పైన మనం అధికారం పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను పైన మనకేం కలిగింది? అధికారం. ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి జరగవు అని అనుకున్నవి జరుగుతాయి, అసాధ్యం అనుకున్నవి సాధ్యమవుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ విధంగా లోకంలో ఉన్న వాళ్ళకి విచారమే దుఃఖమేమో కానీ దేవుని బిడ్డలైన మనకి ఏంటి చెప్పండి? సంతోషం. హల్లెలూయా. ఏంటండి? సంతోషం. ఎక్కడ సంతోషం ఉంది? దేవుని మందిరంలో సంతోషం. చెప్పండి అందరూ. దేవుని మందిరంలో సంతోషం. ఆదివారం అనగానే సంతోషం ఉండాలి మనలో. ఆదివారం అనగానే ఏడుపు ఉంటాం కాదు, బాధపడతాం కాదు. యెహోవా మందిరానికి వెళ్దామా జనులు నాతో అనినప్పుడు నేను చెప్పండి సంతోషించి తిని. సంతోషం మనలో ఉండునుగాక. దేవుని మందిరం అనగానే సంతోషం మనకు ఉండాలి. దేవుని సన్నిధి అనగానే సంతోషం ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కనబడదాము అనే సంతోషం మనకు ఉండాలి. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు ప్రార్థనలా, ఎప్పుడు కోటాలా అని చెప్పేసి అని ఏమంటే ఎలా ఉండాలి? సంతోషంగా ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం యందు మనం సంతోషించువారుగా మనం ఉండాలి. నెంబర్ 6, 6వ విషయం మీతో మాట్లాడతాను. అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయం. అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం
7, 8 వచనాలు. ఇదిగో అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. స్తోత్రం చెప్పండి. ఏందంట? ఏ సంతోషం చెప్పండి? అద్భుతాలు జరుగుతున్నాయి అనే సంతోషం. దేవుని కార్యాలు బట్టి, అద్భుత కార్యములు బట్టి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని యందు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఏమండి ఆ మాట గమనించారా? అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోవటం, పక్షవాయు కలిగిన వాళ్ళు కుంటోళ్ళు అనేకులు స్వస్థత పొందటం, ఇవన్నీ వాళ్ళు చూసి అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగిన. ఇదే సంతోషం మిగులు సంతోషంలో, మిగులు సంతోషం అదేం సంతోషం అని చెప్పగలిగితే చెప్పండి. అక్కడ జరుగుతున్న కార్యాలు, అక్కడ జరుగుతున్న అద్భుతాలు బట్టి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? మిగులు సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. ఏం చేయాలండి? దేవుని కార్యాలు బట్టి మనం సంతోషించాలి. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులు బట్టి, కార్యాలు బట్టి మనం సంతోషించాలి. ప్రభు మన జీవితాల్లో చేస్తున్న అద్భుతాలు బట్టి మనం సంతోషించాలి. సంతోషించి దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించి ఇంకా దేవుని కార్యాలు మనం పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా దేవుడు మన జీవితంలో ఏ మేలు చేసినా, ఏ కార్యాలు చేసినా మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషించాలి. సంతోషించడమేనా? సంతోషించి ఏం చేయాలి? ఎవరికైనా సంతోషం కలిగినా వారు ఏం చేయవలెను? బైబిల్లో సంతోషం కలిగితే ఏం చేయమన్నాడు? సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? బైబిల్లో ఆ మాట రాయబడి చూస్తారా? ఎవరికైనా సంతోషం కలిగినా వారు ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించెనా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. అతడు శ్రమ కలిగితే ప్రార్థన చెయ్యాలి. ఎవరికైనా సంతోషము కలిగేనా, ఎవరికైనా సంతోషం కలిగేనా అతను కీర్తనలు పాడవలెను. అతడు ఏం చేయాలి? కీర్తనలు పాడవలెను. ఏం పాడాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి అని అర్థం. నువ్వు స్తుతికోటం పెట్టుకొని దేవుని స్తుతిస్తావో, లేకపోతే నువ్వు ఏం చేస్తావో, సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచి స్తుతిస్తావో, కోటం పెట్టుకొని ఇంట్లో దేవుని స్తుతిస్తావో, నీకు కలిగిన సంతోషం బట్టి. అంతేనండి. మనకు కలిగిన సంతోషం బట్టట ఏం చేయాలట? సంతోషం కలిగితే దేవుణ్ణి స్తుతించాలి, పాడి స్తుతించాలి, కూటం పెట్టుకొని స్తుతించాలి, సాక్ష్యం చెప్పి స్తుతించాలి, కానుకేసి స్తుతించాలి. దేవుని స్తుతించడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయాలి. ప్రైజ్ లార్డ్. ఏం కలిగితే? ఏడుపు కలిగితే అదేనా? ప్రైజ్ లార్డ్. సంతోషం కలిగినప్పుడు చేయాల్సినటువంటి పనులు. శ్రమ కలిగిన అతను ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి పాడి స్తుతించాలి, స్తుతికోటం పెట్టుకోవాలి, ఇంట్లో సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి మహిమపరచాలి, వీలైతే దేవునికి కృతజ్ఞత కానుకిచ్చి దేవుణ్ణి గణపరచాలి. హల్లెలూయా.
సంతోషం కలిగిన వారు చేయాల్సిన పనులు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎంత చక్కగా వివరిస్తున్నాను చూడండి, మీకు అర్థం అవ్వాలని. హల్లెలూయా. అట్టిపండు ఒలిసి నోట్లో పెడుతున్నాం తినమని, ఒలుసుకోలేకపోతున్నారేమని. ఆమె మనం ఏం చేయాలండి చెప్పండి? దేవుని కార్యాలు బట్టి మనం ఏం చేయాలట? స్తుతించాలి. దేవుడు చేసే మన అద్భుతాలు బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి మహింపరిచేవారు, సంతోషించేవారుగా, సంతోషించు దేవుని మహింపరచువారుగా, గణపరచువారుగా ఉండాలి. ఉద్యోగం వచ్చిందా? నీ కుమార్తెకి ఉద్యోగం వచ్చిందా? నీ కుమారుడికి ఉద్యోగం వచ్చిందా? నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఆమేన్. సంతోషించి ఏం చేయాలి? డీజే బాక్సులు పెట్టుకోవాలి, ఎగరాలి. ఒకరు పెళ్లి సంబంధం కుదిరినా వాళ్ళు ఏం చేయాలి? సంతోషంతో డీజే బాక్సులు పెట్టుకొని ఎగరటం, సంతోషించడం. అదే దేవుడు చేసిన మేలు బట్టి పెళ్ళైనా మరి ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటండి? అది లోకస్తులు సంతోషిస్తారు. అలాగా దేవుని బిడ్డలు ఏం చేయాలి? సంతోషం కలిగిన వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేవారుగా, మహింపరచువారుగా, సన్నిధికి వచ్చేవారుగా, ఏమండి సాక్ష్యం ఇచ్చేవారుగా, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకస్తులేమో అలా ఉంటారండి. ఈ లోకస్తులు వారు ఈ లోకంలో ఉన్న ఆనందాలు ఏమంటే రకరకాలుగా వాటి యందు ఆనందిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఏం చేస్తారంటే దేవునిలో స్తుతిస్తూ సంతోషంగా ఏమంటే వాళ్ళు కూడిక పెట్టుకుంటారు, ఏర్పాటు చేస్తారు. ఉద్యోగం కలిగిన పిల్లలకి వివాహం సంబంధం ఏదన్నా మంచిగా సెటిల్ అయినా ఏమండి వాళ్ళ జీవితంలో దేవుడు చేయరాని ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు వారు చాలా సంతోషంతో అలా దేవుని మహింపరిచి ఏమండి గణపరిచేవారుగా ఉంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అదే రాయబడి ఉంది. ఆ పక్షవాయువు కలిగిన వారు, దెయ్యముల చేత బాధపడుతున్న వారు వాళ్ళందరూ విడుదల పొంది స్వస్థత పొందడం చూచి మిగులు సంతోషించారు. అంటే దేవుడు చేసిన కార్యాలు బట్టి, అద్భుతాలు బట్టి కలిగే సంతోషం అది. మన జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు మన జీవితాల్లో యేసయ్య చేస్తున్నప్పుడు వాటి యందు మనం సంతోషిస్తూ ఆనందించేవారుగా మనం ఉంటూ ఉండాలి. హల్లెలూయా. నెంబర్ 7 చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. శ్రమలలో కూడా మనం సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నానా విధములైన శోధనల్లో, శ్రమల్లో మీరు పడినప్పుడు కూడా మహా ఆనందంగా ఎంచుకోండి. హల్లెలూయా. అంటే శ్రమల్లో, కష్టాల్లో కూడా మనం ఏం చేయాలంటండి? ఆనందించాలి. అబ్బా ఎంత చక్కటి మాటలండి. ఒకసారి చెప్తామా లైన్గా? 1 దేవుని యందు ఆనందించాలి. 2 రక్షణ యందు, బాప్తిస్మం యందు ఆనందించాలి. 3 పరిశుద్ధాత్మ యందు మనం ఆనందించాలి. 4 వాక్యం యందు మనం ఆనందించాలి. 5 మందిరం ఎలుదుము రండి, యెహోవా మందిరముకు ఎలుదుము రండి అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అంటే దేవుని మందిరం విషయంలో మనం సంతోషిస్తూ ఆనందించుతూ ఉండాలి. సన్నిధి వెళ్దాం అనగానే, సన్నిధి అనగానే, మందిరం అనగానే. హల్లెలూయా. 6 దేవుడి యొక్క కార్యాలు బట్టి, అద్భుతాలు బట్టి మనం ఏం చేయాలి? ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండేవారుగా ఈ లోకమందు ఉండాలి. 7 శ్రమలలో కూడా మనం ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఆనందించాలి? శ్రమల్లో కూడా ఆనందించాలి, కష్టంలో కూడా ఆనందించాలి, శోధనలో కూడా ఆనందించాలి. అన్నీ కలిసి వచ్చినప్పుడే కాదు, అన్నీ పోయినప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మనం సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు.
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, ఆమె నీతో నా మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి మనం? యోబు గారిని కూడా జ్ఞాపం చేసుకోవాలి. శోధనలో పడినప్పుడు, శ్రమల్లో మీరు పడినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? మహా ఆనందంగా ఎంచుకోవాలట. మరి యోబు గారిని వచ్చిన శ్రమలు వచ్చినాయా మనకి? యోబుకి వచ్చిన బాధలు వచ్చినాయా? 10 మంది పిల్లలు చనిపోయారే, ఇల్లు కూలిపోయి 10 మంది చనిపోయారండి. ఆస్తి మొత్తం పోయింది. 1 కాదు 2 కాదు, మొత్తం పోయింది ఆస్తి అంతా. ఏమండి, భార్య కూడా దూరం అయిపోయింది. ఆయనకి అనారోగ్యం వచ్చిందని చెప్పేసి అని భార్య కూడా దూరం అయిపోయింది. ప్రేమ అనేది ఎప్పుడు తెలిసిద్దంటే, బాగలేనప్పుడు తెలిసిద్దండి భార్య భర్తల ప్రేమ. ఏమండి, ఎలా ఉంటుందో స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు తెలిసిద్ది చెప్పరే? మంచంలో పడింది అనుకో నీ భార్య, ఇప్పుడు ఏం చేయాలి? ఆమెను అలా వదిలేసి నువ్వు పుట్టింటికి పోవాలి. ఏమండి, ఈయన పుట్టింటికి పో. రివర్స్లో కూడా చెప్పుకోండి. లేకపోతే నీ భర్తకు బాలేదనుకో, వదిలేసేసి చెప్పండి పుట్టింటికి పోవాలి. అవునా? యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రేమలు మంచిగా ఉంటాయి. కొంచెం వయసు తగ్గగానే ఇద్దరికి ఉన్న దగ్గరున్న సంబంధాలు దూరం అవుతాయట. ఆమెన్. అప్పుడు కావాలి అసలు ప్రేమలు. ఆమెన్ చెప్పండి. ఏజ్లో ఉన్నప్పుడు, ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమలు రాను రాను ఏజ్ తగ్గినప్పుడు కూడా, ఒకరికొకరు ఏజ్ తగ్గినప్పుడు, వృద్ధాప్యం ఏమండి ఏర్పడుతున్నప్పుడు, అప్పుడు కూడా ప్రేమగా ఉండటం చూడాలి. హల్లెలూయా. ఎప్పటికీ ప్రేమ తగ్గకూడదు ఒకరి ఏళ్ళ ఒకరికి. స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమవుతుందా? అంత బాగున్నప్పుడు ప్రేమించుకోవటాలు కాదు, ఒకరికొకరు హత్తుకొని ఏమండి జీవించటం. యవనస్తులుగా ఉన్నప్పుడు మంచిగా ఉండటం కాదు, వృద్ధాప్యం దాకా, చచ్చిపోయిన దాకా కలిసి ఉండటం కావాలి. ఆమెన్ చెప్పండి. సంతోషమందైనా శ్రమల యందైనను అనండి. అదనమాట. అన్నం పెట్టుకోపో, నీళ్ళు తాగుపో. ఏమండి, ఇదే గౌరవించే విధానం వృద్ధాప్యంలో కూడా చేయాలండి. భర్తను గౌరవిస్తూనే ఉండాలి భార్య. అలాగనే సేమ్ టైం ఆయన కూడా ఒకవేళ ఆమెకు బాగోకపోతే ఏం చేయాలి చెప్పరే బ్రదర్స్? చెప్పండి. ఆమె కూడా బాగలేకపోతే ఏం చేయాలి? కొంచెం హల్లెలూయా. మీరు కూడా చేయదగినవి చేయాలి. హల్లెలూయా. చేయదగినవి చేయాలండి. ఒకళ్ళు పాపం కష్టపడో ఏమండి లేచో నిలబడో పడిపోయో కింద పడో లేచో అన్నం కూర వండిందనుకో, కొంచెం తీసుకొచ్చి పక్కన పెట్టడమో, కొంచెం నీళ్ళు పెట్టడం, ఒకటి దాంట్లో కొంచెం సహకారంగా ఉంటూ ఉండాలి. ఆమేన్. బాగలేని టైంలో మనం పూర్తిగా వదిలేయకూడదు. ఒకవేళ అన్నం కూరలు వస్తే వండేసి పెట్టడం మంచిదే. కొంతమంది అన్నం కూరలు రావనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఆమె కష్టపడి పాపం చేసిందనుకోండి. కొంతమందికి అత్తోళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిద్ది, అమ్మ నాకు బాగుంటలేదు,
మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు రామ్మా కొంచెం వచ్చి కొన్ని రోజులు కష్టపడి వెళ్ళమంటే వచ్చింది 4 రోజులు ఉంటుంది వెళ్ళిపోద్ది. ఎప్పటికుండేది మీరే కదా. ఆమేన్. ఒకరికొకరు సహకారంగా ఉంటూ ఒకరికి చెప్పండి, ఒకరికి ఒకరు అనండి. ఒకరికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు వివాహ బంధాన్ని చెప్పండి? ఒకరికొకరు ఎలా ఉండాలి? సహకారులుగా అనండి. సహకారులుగా ఉండాలని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టమందైనా సంతోషమందైనా ఎప్పటికీ ప్రేమను కలిగే జీవించాలి. అర్థమవుతుందా అండి? మీరు ఎంత లోతుగా అర్థం చేసుకుంటారో తర్వాత అది విషయం. ఆమేన్. ఎంత డెప్త్గా ఆలోచన చేసుకుంటారో నేను చెప్పే మాట. వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోవటం కాదు, వృద్ధాప్యం వచ్చినా అనారోగ్యం వచ్చినా అన్ని సమయాల్లో ఒకరికొకరు ఏం చేయాలి? సాయం చేసుకునేవారుగా ఉంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది శ్రమలలో కూడా కష్టములో కూడా ఆనందించుకుంటూ ఆనందంతో దేవుని స్తుతిస్తూ ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కూడా, నష్టాలు కలిగినప్పుడు కూడా దేవుళ్ళు మనం ఆనందిస్తూ ఉండాలి. యోబు అన్నీ పోయాయి. భార్య దూరం అయిపోయిందండి, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దుర్మార్గురాలు. ఆయన అల్లా ఏ విషయంలో కూడా మూర్ఖురాలని అల్లా. బాగలేనప్పుడు వదిలేసి వెళ్ళిపోద్దా? దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి. బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు అన్ని విధాలుగా. దేవుడు కూడా ప్రార్థనట్లేదు. ఎందుకు దేవుడు ప్రార్థనట్లేదంటే సైతానుకు దేవుడికి పోటీ జరుగుతుంది. ఆమేన్. పోటీ జరుగుతుంది. యోబు ఎలాంటోడో తెలుసా అని అంటున్నాడు దేవుడు. అక్కడ సైతాన్ అంటాడు, నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచి వేసావు, కాపాడుతున్నావు కాబట్టి యోబు హల్లెలూయా స్తోత్రం అంటున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. నువ్వు వేసిన కంచె తీసేయి, నిన్ను విడిచిపెట్టేస్తాడు అంటాడే ఆయన. కానీ యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కడ నోటి మాటతో కూడా చెప్పండి దూషించలేదు. ఆమేన్. మనం ఏం చేస్తాం? ఏదన్నా జరగకూడదు జరిగిందనుకో ఏమంటామండి మనం? చెప్పండి, దేవుణ్ణి ఏమంటాం? నాకే రావాలి ఆ బాధలు. వాళ్ళందరూ బాగున్నారు, నాకే ఇది వచ్చింది. దేవుడు నన్ను చూడట్లే. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, నాకు ఉద్యోగం రావట్లే. అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లే అని కొంతమంది ఉంటారండి. అలా దేవుణ్ణి దూషించే వాళ్ళు కూడా ఉంటారు. అందరి పిల్లలు పాస్ అయ్యారు, మా పిల్లలు తప్పారు. చదవకపోతే తప్పరా? మీరు తప్పర్లేండి, బాగా చదువుతారు మీరు. హల్లెలూయా. మీకోసం ప్రార్థన చేసాం. మరి మేము ఈరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. హల్లెలూయా. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ కోసం ఈరోజు ఇంచుమించు నేను చాలా సమయం ప్రార్థన చేయించాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సమయం బాగా రాయాలని. ఇంటర్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసం, మంచి రిజల్ట్ కోసం. ఈరోజు కొంతమంది ఈరోజు ముగించిన వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో. ఇంటర్ అమ్మా ఈరోజు ముగించబడి మీది. కొంతమంది 10th ఈరోజు స్టార్ట్ అయినాయి. అందరి కోసం టీచర్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్లో. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తాను? దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అన్నిట్లో మీకు జయమిచ్చునుగాక. మీరందరూ మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు. ఆమేన్. ఆమేన్ అట్లా మీరు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, శ్రమలలో కూడా మనం ఏం చేయాలి? ఆనందించాలి. అన్నీ కలిసి వచ్చినప్పుడే కాదు మనం ఆనందించాల్సింది,
10th క్లాసు పాస్ అయినప్పుడే కాదు ఆనందించాల్సింది, ఉద్యోగం ఉన్నప్పుడే కాదు మనం ఆనందించాల్సింది. మరి మీరే మాట్లాడుకోవాలి అది, ఆమె చెప్పండి. అలాగని మీరు చెప్పినంత మాత్రం పోదులేండి, భయపడకండి. హల్లెలూయా. చెప్తున్నా, అన్ని సమయాల్లో మనం దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆనందించగలగాలి. మేలు జరిగినా కీడు జరిగినా దేవుణ్ణి స్తుతించగలగాలి. ఒక బిడ్డ చనిపోయాడట దేవుడి కోసం, ఇంకో బిడ్డ ఇచ్చింది మళ్ళా. నాకు ఇంకో కొడుకున్నాడు, ఆ బిడ్డ కూడా దేవుడికి ఇస్తా అని చెప్పేసి దేవుడికి ఇచ్చిందండి. హల్లెలూయా. ఇంకో కొడుకున్నాడట, ఆ కొడుకును కూడా మళ్ళీ దేవుడికి ఇచ్చిందంట. అలా ఎంతమందినైనా దేవుడి కోసం ప్రాణాలు పెట్టడానికి తెగించడానికి దేవుడి కోసం తెగించిన వారు ఉన్నారు. హల్లెలూయా. అటువంటి మంచి ఆశీర్వాదం దీవెన దయచేయునుగాక. ప్రియులారా గమనించండి, శ్రమలలో కూడా ఆనందం. చివరి మాటలు, ఈ విధమైనటువంటి ఆనందాలు మనం కలిగి జీవించాలి. ఈ 7 విధములైన ఆనందాలు మనం కలిగి జీవించాలి. ఈ 7 విధములైన ఆనందములు కలిగి ఆ పరలోకమందు మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందంతో ఆయన ఎదుట, ప్రభు ఎదుట మనం నిలిచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు ఆనందం, రక్షణ బట్టి ఆనందం, పరిశుద్ధాత్మ యందు ఆనందం, వాక్యం యందు ఆనందం, 5వది మందిరం యందు ఆనందం, 6వది దేవుడు అద్భుత కార్యాలు బట్టి, యెహోవా మన జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి మనం ఆనందించవచ్చు, దేవుని స్తుతించు వారంగాను. 7వది శ్రమలలో కూడా మనం ఆనందించేవారుగా ఉంటూ ఉండాలి. ఈ ఆనందాలు ఎప్పుడు దాకా ఉండాలి? ఈ ఆనందం ఎప్పుడు దాకా ఉండాలి మన జీవితంలో? సదానందం అనండి. సదానందం, నిత్యానందం, మోక్షానందం. హల్లెలూయా. ఒకరింట్లో పేరు పెట్టుకున్నారు అలాగా. ఒక ఇంట్లో పేరు, నీ పేరేందిరా అని అడిగా, రక్షణానందం అన్నాడు. అరే నీ పేరేందిరా అన్నాడు, మోక్షానందం అన్నాడు. నీ పేరేందిరా అంటే ఏమండి, ఇంకొకటి అన్నాడు కృపానందం అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటే అలాగా దేవుల్లో ఉన్న ఆనందాలు, దేవుల్లో ఆనందాలు, రకరకాల ఆనందాలు ఉన్నాయి. ఏమండి, స్తోత్రం చెప్పండి. దేవుని యందలి ఆనందం. ఇటువంటి ఆనందములతో మనం దేవునిలో జీవించదుముగాక. ఈరోజు పాఠం ఏంటి? ఆత్మఫలము ఏమనగా, 1 ప్రేమ, పోయిన వారం చెప్పా. 2వది ఆత్మఫలం ఏమనగా సంతోషం, ఈ వారం చెప్పా. వచ్చే వారం ఆత్మఫలం ఏమనగా వచ్చే వారం చెప్తా. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం.